చేసిన పని. నేను యజమాన్ని, నా ఇష్టం, ఏమైనా చేస్తాను. నీ పన్ను చూసుకో, వెళ్ళు. ఇప్పుడు ఈ లెక్క పత్రాలన్నీ నాకు చక్కగా సరిగ్గా ఉండాలి. అర్థమైందా నీకు? కానీ ఇది పూర్తిగా తడిసిపోయింది. ఇది సరిగ్గా ఎలా అవుతుంది? ఏం చూస్తున్నావు? త్వరగా పంచాయి. లెక్కలన్నీ సరిగ్గా ఉండాలి. ఎలా చేస్తావో నాకు తెలీదు. పో. అరవింద్, వెళ్ళి నీళ్లు తీసుకురా. బాగా దాహం వేస్తుంది నాకు. స్వామి, స్వామి, వాడు ఏమైంది? స్వామి, ఆ బిచ్చగాడు ఇక్కడ ఇంటింటికి తిరిగి బిచ్చం అడుక్కుంటాడు. ఇవాళ ఆశ్చర్యంగా కొత్త బట్టలు వేసుకుని సంతోషంగా మీకు జై జైలు పలుకుతూ వెళ్తున్నాడు. అయితే ఆ బిచ్చగాడికి మంచి బట్టలు కట్టుకొని సంతోషంగా ఉండే హక్కు లేదా? ఉంది స్వామి, ఖచ్చితంగా ఉంది. కానీ నేను ఇది ఆలోచిస్తున్నాను, వీడి దగ్గర కొత్త బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయా అని. ఇప్పుడు వాడు మాకు జేజేలు పలుకుతూ ఉంటే అప్పుడు నిస్సందేహంగా వాడి జీవితానికి నేనే మంచి చేసుంటాను. అర్థమైంది స్వామి. మీ ఆశీర్వాదం లేకుండా ఏ మనిషి అయినా సుఖంగా ఉండగలడా చెప్పండి? అంతా దేవుడి దయ, అలాగే మీ దయ స్వామీజీ. ఇప్పుడు ఈ కాకా పట్టటం ఆపేసి పనికొచ్చేది ఏమైనా చేస్తావా? ఇప్పుడు ఆ భీమరావు నుంచి, వాడి కుటుంబ సభ్యుల నుంచి నిన్ను కాపాడే బాధ్యత కేవలం నాదేనా? కాదు స్వామి, కానీ నేనేం చేయాలి? మీరే నాకు మార్గదర్శనం చేయండి. అయితే డబ్బులు ఏర్పాటు చేయి. ఏంటి? డబ్బులు ఏర్పాటు చేయి. ఇప్పుడు కేవలం 2 పైసలు ఇచ్చినందుకే ఆ బిచ్చగాడు మాకు జేజేలు పలుకుతున్నాడు. ఇక సతారాలో చాలా మంది పేదవాళ్లు ఉన్నారు. వాళ్ళంతా బిచ్చమెత్తుకోకపోవచ్చు, అయినా కూడా వాళ్ళకి చాలా అవసరాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి కూడా డబ్బులిస్తే వాళ్ళందరూ కూడా మాకు జేజేలు పలుకుతారు. కాని స్వామి, డబ్బులంటే నేనెక్కడి నుంచి తేను? అదంతా నీకే తెలియాలి. మాకు కేవలం సొమ్ములు కావాలి, సొమ్ములు. ఎందుకంటే సతారాలోని జనాలు అందరి నోటా మేం మా జయ జయధ్వానాలు వినాలనుకుంటున్నాం. ఇక ఆ జయ జయధ్వానాల శబ్దం ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందో అంత తీవ్రంగా ఆ భీమరావు వాడి జాతి వాళ్ల వెన్నుల్లో వణుకు మొదలవుతుంది. అప్పుడు ఆ భీమరావు వాడి జాతి వాళ్ళు మొత్తం ఏకమై వచ్చినా సరే నన్ను ఇక్కడి నుంచి పంపించటం వాళ్ళ తరం కాదు. అది సరే స్వామీజీ, కానీ ఎంత డబ్బు నేను ఎక్కడి నుంచి ఏర్పాటు చేస్తాను? నీకే తెలుసు. ఇదంతా నువ్వే ఆలోచించుకోవాలి. మాకు చాలా బాగా తెలుసు నీ దగ్గర ఎంత డబ్బుందో అని. నాకవసరం వచ్చినప్పుడు నేను ఆ డబ్బు మొత్తం తీసుకుంటాను. దానికి నువ్వు అంగీకరించినా లేకపోయినా. ఎందుకంటే ఇప్పటికే మా దగ్గర అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు నీలాంటి వాళ్ళ దగ్గర దోచుకుంటారు. అర్థమైందా? ఏయ్ ధన్ సుఖలాల్, స్వామీజీ ఇలాంటివి కూడా చేస్తాడా? ఇప్పుడు స్వామి పంతం పట్టాడంటే అప్పుడు నేను నా డబ్బుని కాపాడుకోలేకపోతాను. నేను ఏదో ఒక ఏర్పాటు చేసి తీరాలి. లేకపోతే ఈ భీమరావు గాడిని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడం అటుంచి నేను మాత్రం బెకార్ని అయిపోతాను.
ఏంటిది? అసలేం జరిగింది? మీ పని పిల్లోడున్నాడే ఈ పద్దుల పుస్తకాన్ని పాడు చేశాడు. ఇది భీమ్ పాడు చేయలేదండి. ఇప్పుడే మీ అబ్బాయి దీనిపై నీళ్లు పోసి పాడు చేశాడు. ఎవరు పాడు చేస్తే ఏంటి, కానీ ఇదైతే పాడైపోయింది కదా. నాకు అమ్మ చెప్పింది మీరు వీడిని ఇంకా వీళ్ళ నాన్నని తెగ పొగుడతారంట. అది నేను కల్లారా చూశాను, కానీ నేను కూడా చూడాలనుకుంటున్నాను వీడిలో అంత ప్రత్యేకత ఏముందో అని. నువ్విలా చేయడం పద్ధతి కాదు. పని చేయడం అంటే అర్థం పని చెడగొట్టడం కాదు. నువ్విలా పని పాడు చేస్తూ ఉన్నావంటే నా వ్యాపారం మూతపడుతుంది. అదేగా నాన్న, మీరు నాకు డబ్బులు ఇవ్వండి, మీరు హాయిగా మీ వ్యాపారం చేసుకోండి, నేను నా జీవితాన్ని ఆనందిస్తాను. అదే మంచిది. వద్దు సేటు గారు, ఈయన అలాంటిది ఏమీ చేయలేదు మీకు నష్టం వచ్చేటట్టు. ఇక చెరిగిపోయింది ఈ లెక్కలు, వీటిని నేను అన్నీ సరిచేసావా? లేదు సేటు గారు, సరి చేయలేదు, కానీ నేను చేసేస్తాను. ఎలా? సేటు గారు, నేను ఇవన్నీ చదివాను, నాకు ఇవన్నీ ఇంకా గుర్తున్నాయి, మళ్ళీ రాస్తాను. గోపాల్ చెప్తున్నాడు. 10 పేజీల లెక్కలు నీ గుర్తున్నాయా బాబు? మీరు కలము కాగితాలు తెప్పించండి, నేను లెక్క మొత్తం ఇప్పుడే రాసిస్తాను. భీమ్, అది సరేగాని భీమ్, కానీ ఇవన్నీ నువ్వెలా రాయగలవు? నన్ను ప్రయత్నం చేయనివ్వండి, రాయగలుగుతానేమో. ఇదిగో రాయ్, మేం కూడా చూస్తాం నువ్వు ఎంత చురుకైన వాడువు. పురంజన్, నువ్వు భీమ్కి నచ్చజెప్పు. ఈ దేశంలో స్వామీజీ లాంటి వాళ్ళు ఒక్కళ్లే లేరు. అలాంటి వాళ్ళు వేలాది మంది స్వామీజీలు ఉన్నారు. ఒక స్వామీజీ పోతే ఇంకొక స్వామీజీ వస్తాడు. అందుకని ఆయన్ని ఊరు నుంచి వెళ్ళగొట్టి ఏమి లాభం? కానీ రామ్జీ, ఇది నీకు కూడా తెలుసు కదా, భీమ్ తన తెలివితో ఆలోచిస్తాడు, గెలుస్తాడు కూడా. అదే కాక ఎప్పుడు సమస్యలతో పోరాటం అనేది వాడికి నువ్వే నేర్పించావు కదా. అప్పటి విషయం వేరు, ఇప్పటి విషయం వేరు. ఇప్పుడు వాడు ఒంటరివాడు. ఆనందం ఉంటే వాడికి తోడుగా ఉండొచ్చు, కానీ బాల వీళ్ళకి తోడుగా ఉండకపోవచ్చు. వాడికి భీమ్ అంటే చాలా ప్రేమ ఉంది నిజమే, కానీ భీమ్ చేసే సంఘర్షణలో అన్ని వేళలా వాడు తోడుగా నిలబడకపోవచ్చు. రామ్జీ, వాడు బాగా చదువుకోవాలని నాకు ఉంది, కానీ మేమెంత చెప్పినా వాడు వినే పరిస్థితుల్లో లేడు. ఒకవేళ చెప్పినా వినకపోతే పురంజన్, మనం విధాతని ప్రార్థించడమే. అంతా మంచి జరగాలని. నా కుటుంబం ఇప్పుడు 2 భాగాలుగా విడిపోయింది. వాళ్ళు మళ్ళీ ఒకటవ్వాలని, అందరూ ఒక చోట కలిసి ఉండాలని. అప్పుడు మళ్ళీ అంతా మునుపట్లాగా అయిపోతుంది. కానీ అలా నేనెందుకు గమనిస్తాను? అందరూ ఒకే చోట ఉండాలనుకుంటే మరి ఇక్కడికెందుకు తీసుకొచ్చారు నన్ను? అంటే మీరు నన్ను మోసం చేస్తున్నారా? నాతో అబద్ధాలు చెప్తున్నారా? జీజాబాయ్, నువ్వు నీ భర్తతో మాట్లాడే పద్ధతి ఇదేనా? మీరు నేర్పిస్తారు ఇప్పుడు నాకు పద్ధతులు, నా భర్తతో ఎలా మాట్లాడాలో. అయినా మీరే కదా దగ్గరుండి నాకు పెళ్లి చేయించింది. మరిప్పుడు చాటుగా వచ్చి నా భర్తకు అన్ని చెప్పి నా కాపురాన్ని కూలుస్తారా? జీజాబాయ్, ఇంటిని ఎప్పుడు ఇంట్లో వాళ్లే విడగొడతారు. ఇంట్లో అందరితో కలిసి ఉండాలనే మనస్తత్వం ఉంటే అప్పుడు ఈ ఇంటిని ఎవరూ విడగొట్టలేరు. చూడు జీజాబాయ్, కుటుంబాన్ని విడదీసింది నువ్వు, నేను కాదు. నేనేదో ఊహించుకుని నీ పెళ్లి చేశాను, కానీ నువ్వేం చేశావు? ఆహా, ఏం ఆలోచించి పెళ్లి చేశావు? పెళ్లి తర్వాత నువ్వేం చెప్తే వాటన్నిటికీ తలాడిస్తాను అనుకొని చేశావా ఏంటి? కాదు, అస్సలు కాదు. కానీ నీలాంటి వాళ్ళనే ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే రకాలంటారు. రేపు లోకమంతా నిన్ను భీమ్రావ్ అంబేద్కర్ వాళ్ళ అమ్మ అని పిలుస్తుంది.
అది నువ్వు సరైన పద్ధతిలో నడుచుకుంటేనే. కానీ నువ్వు అసూయతో నిజంగానే సవతి తల్లివని నిరూపించుకున్నావు. సరేలే, ఇక మీదట ఈయన్ని దొంగచాటుగా కలవాల్సిన అవసరం ఏం లేదు నీకు. జీజాబాయ్, వీడు నీకేమవుతాడో మర్చిపోయా, కానీ ఇది మర్చిపోతూ వీడు నా మిత్రుడు. కాస్త మర్యాదగా మాట్లాడు. నన్ను క్షమించండి, కానీ మీరు కూడా ఈ విషయం మర్చిపోకండి. ఇతను మీకు మిత్రుడే, కానీ నేను మీ భార్యని. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇతను ఇక్కడికి మీ మిత్రుడి హోదాలో రాలేదు, భీమ్కి వకాల్తా పుచ్చుకొని వచ్చాడు. ఇలా చూడు జీజాబాయ్, నా మాట ఒకటి గుర్తుపెట్టుకో. నీకు నిజం చెప్పనా, నువ్వు అసలు భీమ్రావుని అర్థం చేసుకోలేదు. వాడు భీమ్రావు. వాడు ఈరోజు నీకోసం తన తండ్రినే వదులుకున్నాడు. ఒకవేళ రేపు నీకేదైనా ప్రమాదం జరిగితే అప్పుడు ఈ భీమే నీకు తోడుగా ఉంటాడు, ఇంకెవ్వరూ ఉండరు. సేటుగారు, ఇదిగోండి వాటి లెక్క మొత్తం. చూడు, నమ్మకం కుదిరిందా? చూసి బుద్ధి తెచ్చుకో. ఈ వయసులో భీమరావు ఏం చేస్తున్నాడు? కానీ నీకు ఇంత వయసు వచ్చింది, అయినా ఒక్క పని కూడా చేయడం చేత కాదు. నాన్న, నాకు బుద్ధి వచ్చింది. నేను ఇప్పుడు పనిచేస్తాను. ఉదయం నుంచి రాత్రి దాకా పనిచేస్తాను. పొద్దున్నే అందరికన్నా ముందొస్తాను. ఇక సాయంత్రం ఆఖరిగా నేనే వెళ్తాను నాన్న. ఇది చాలా మంచి శుభవార్త. చూడు సూరజన్న, మెల్లమెల్లగా మీకు పని చేయటం మీద ఆసక్తి కలగటం మొదలవుతుంది. ఇది నిజంగానే చాలా మంచి విషయం. ఈ రోజు నీ విషయంలో చాలా సంతోషంగా ఉన్నా. పద, నీకు అన్ని పనుల గురించి వివరిస్తాను. నీకు ఏ ఏ పనులు అప్పచెప్పాలనుకుంటున్నానో ఆ పనులన్నీ వివరిస్తాను. సరే నాన్న, నేను మీరు చెప్పిన మాట వింటాను. ఇంకా పనులు కూడా చేస్తాను. కానీ మీరు నా షరతు ఒకటి ఒప్పుకోవాలి. నేను ఇవాళ నువ్వే షరతులు పెట్టినా ఒప్పుకుంటాను. చెప్పు బాబు, నీకేం కావాలి? నేను ఈ షరతు మీదే పనిచేస్తాను. మీరు గనక ఇప్పుడు ఈ భీమరావుని, ఇంకా వీడి బుద్ధి లేని అన్నయ్య ఆనంద్ని ఇప్పటికిప్పుడు పనిలో నుంచి తీసేయాలి. ఇదేం షరతు బాబు? ఎందుకిలా అంటున్నావు నువ్వు? ఆలోచించుకోనన్నా. నేను ఇక్కడ పని చేయాలని నువ్వు కోరుకుంటే అప్పుడు వీళ్ళిద్దరిని తీసేయక తప్పదు. ఇంట్లో సరుకులైపోయాయి. మరి డబ్బులు? డబ్బులు కూడా లేవు. ఎలాగోలాగా డబ్బులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ అది ఎలా కుదురుతుంది? వద్దు సేటు గారు, మేమిద్దరం వెళ్ళిపోతామండి. ఇప్పుడు మీరు ఇది కూడా ఆలోచించండి. ఇద్దరు కార్మికుల్ని పనిలోంచి తీసేయటం వల్ల మీరు మీ అబ్బాయిని మళ్ళీ తిరిగి పొందుతున్నారు. చూడు భీమ్, పర్వాలేదు సేటు గారు, మేం బానే ఉన్నాము. మేము వేరే పని ఏదైనా చూసుకుంటాము. భీమ్, ఏంటి నువ్వు అనేది? ఆనందన్నయ్య, మనం మన అవసరాల గురించి ఆలోచించి వీళ్ళ అనుబంధం చెడిపోవటం మనం చూడలేము. ధన్యవాదాలు. పదానందన్నయ్య.
చూడు వెళ్ళిపోయారు. ఇప్పుడు సంతోషమేనా? ఇప్పుడు తృప్తిగా ఉందా? ఇప్పుడు చెయ్యి. ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేయి. నాతో పెట్టుకుంటావా? బాబు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు, అమ్మేమో చచ్చిపోయింది. ఈకెప్పుడు అడుక్కు తినండి. భీమ్ ఇప్పుడు పనిపోయింది, ఇంట్లో డబ్బులు కూడా లేవు. ఇప్పుడేం చేద్దాం? ఆనందన్నయ్య, వెతుకుతుంటే మనకు ఖచ్చితంగా ఏదో ఒక పని దొరుకుతుందిలే. ఇక అన్నిటికీ మించి నాన్న మీద నమ్మకం ఉంచు. సేటు గారు, స్వామీజీ మన కోసం చాలా చేశారుగా. ఈరోజు ఆయన మనల్ని డబ్బులు అడిగారు. ఏదో ఒకటి చేసి మనం ఏర్పాటు చేయాలి. అయితే చెయ్యి. స్వామీజీ ఏమైనా నా ఒక్కడి సొత్తా? ఇదిగో పోస్ట్ మ్యాన్, పోస్ట్ లో మాకేమైనా డబ్బులు వచ్చాయో చెప్పండి. అరే, నీ కొడుకు మనీ ఆర్డర్ చేసే రకం కాదు, వాడిని మర్చిపో. కొడుకులు పట్నం వెళ్లి తల్లిదండ్రులు మర్చిపోతారు. అందరూ రామ్జీలా ఉంటారా ఏంటి? నిన్న ఇల్లు వదిలి వెళ్ళాడు, ఇవాళ డబ్బులు పంపించాడు. ఏ ఆగు. నమస్కారం. కిందకి దిగా. ఏంటండి? ఏమన్నా? రామ్జీ డబ్బులు పంపించాడా? అవును, అది ఇవ్వడానికే వెళ్తున్నాను. నువ్వు ఒక పని చేయి, అవి మాకివ్వు. అరే ఏంటిది? ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు మీరు? సేట్ గారు ఏం చేస్తున్నారు మీరు? మీరు చేసే తప్పండి, అన్యాయం. అలా చేయకండి. తప్పులేదు, గిప్పులేదు. అదీగాక బాలా అన్నయ్య కూడా ఉన్నాడుగా, తను కూడా ఎంతో కొంత డబ్బులు తెస్తాడుగా. ఇక అప్పటిదాకా మనం కూడా ఏదో ఒక పని వెతుక్కుందాము. అయ్యగారు, బాలా, నేను కొట్టు దగ్గరికి వెళ్ళాను. మీరు ఇంటి దగ్గర ఉన్నారని చెప్పారు. చూడండి అయ్యగారు, ఇప్పుడు డబ్బు నాకు చాలా అవసరం ఉందండి. మీరు కొంచెం డబ్బు ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. నీకు భయానాగా ఇవ్వగలిగినంత డబ్బు నా దగ్గర లేదు. ఏదైనా కార్యక్రమం వచ్చిందంటే నేను నీకు తప్పకుండా సాయం చేస్తాను. నువ్వు పనిలోకి వస్తే రా, లేకపోతే లేదు. బాజా మోగించే వాళ్ళకి లోటేమీ లేదు. సేట్ గారు, ఇది ప్రభుత్వ వ్యవస్థ ద్వారా వచ్చిన డబ్బండి. నేను ప్రభుత్వానికి సమాధానం చెప్పాలి. ప్రభుత్వానికి బాగా తెలుసు దారిన పోయే ప్రజల్ని దోపిడీ దొంగలు దోచుకుంటూ ఉంటారని. కానీ ఇది తప్పు కదండి. తప్పు లేదు, గిప్పు లేదు. వెళ్ళు. ఆ భీమరావు గారు ఎక్కడ కనిపిస్తే అక్కడ వాడికి చెప్పు, నువ్వు డబ్బులు తీసుకుని వస్తుంటే దారిలో దొంగలు పడి దోచుకున్నారని. అయ్యో, మీ అందరికీ నా మాట అర్థం కావడం లేదు. నా ఉద్యోగం పోతుంది, నాకు జైలు శిక్ష పడుతుంది. ఉద్యోగం పోయేది అప్పుడు కదా, ఒకవేళ ఆ భీమరావు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినప్పుడు. కానీ భీమరావు ముందు కాస్త ఏడుపు నటించి చెప్పు, దొంగల దగ్గర ఆయుధాలున్నాయని, డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారని. నేనేం చెప్పానో అదే చెప్పు. భీమరావు అప్పుడు ఎవ్వరికీ ఏమీ చెప్పడు. సేట్ గారు, ఒక రకంగా వీడు చెప్పింది నిజమే. వీడు ఇలా ఉంటే ఎలా నమ్ముతారు చెప్పండి? ఇప్పుడు నమ్ముతారు. ఇప్పుడు అనిపిస్తున్నాడు దోచుకోబడ్డట్టు. నమ్మేటట్టు నటించాలి రోయ్. ఇవి మా అమ్మ నగలు. నువ్వు వీటిని వేరే వాళ్ళకి ఎలా ఇస్తావత్తా? ఈమె నీ కొత్తమ్మ కాదత్తా, ఈమె మా అమ్మ కాదు. ఏం పర్వాలేదు. ఈ విషయం గురించి బాధ అయితే జీవితాంతం ఉంటుంది. అయినా నేను చదువుకుంటాను. అమ్మ ఎప్పుడు ఇదే విషయం గురించి బాధపడుతూ ఉండేది, తను చదువుకోలేకపోయినందుకు. కానీ నేను చదువుకుంటాను. అత్తా, అక్క, లోపల వంటింట్లో ఏమీ లేవు. ఏమీ లేవు అంటే? నేను వంటిల్లు శుభ్రం చేస్తున్నాను, అప్పుడు చూశాను. సరుకులు అసలు ఏమీ లేవు. కొన్ని బంగాళదుంపలు, కొన్ని మిరపకాయలు ఉన్నాయి. అక్క, అత్త, ఇప్పుడు మనం వంటల్లో చేసుకుంటాము. మన దగ్గర డబ్బులు కూడా లేవు. ఏమైనా కొనుక్కొద్దామన్నా. కానీ
బాలా అన్నయ్య వెళ్ళాడుగా, వాడు ఎంతో కొంత డబ్బులు ఏర్పాటు చేస్తాడులే. డబ్బులు దొరకలేదత్తా.